హలో ఎవ్రీవన్. ఈ పేషెంట్ ఒక పెద్ద స్టోరీ అండి తనది. తనకి సెకండ్ చైల్డ్ తర్వాత పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడం జరిగింది. సో ఎప్పుడు పీరియడ్స్ స్కిప్ అయినా కూడా తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడము నెగిటివ్ రావడంతో ఈసారి ఏంటంటే తను పీరియడ్స్ స్కిప్ అయినా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా పొట్ట పెద్దగా అనిపించేసరికి మన దగ్గరికి రావడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ 7th మంత్ ప్రెగ్నెన్సీ అయితే రన్ అవుతుంది తనకి. సో మనకి ఏంటంటే ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటివరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా లేవు, ఇప్పుడు ఎందుకు ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి పీరియడ్స్? సో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, పీసీఓడి ఉందా, లేదంటే ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఉందా, ఇట్లాంటి ఏమైనా ఉంటే మనకు ముందుగానే తెలుస్తాయి. ఈ 7th మంత్ పీరియడ్లో మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ మెడికేషన్స్, ఐరన్ మెడికేషన్స్, ఇవన్నీ స్కిప్ అయినట్టే కదా. మళ్ళీ ఇంకేంటంటే ఈ బేబీకి మనకి ఏమైనా దోషాలు ఉన్నాయా, మనకి కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయా, లేటర్ ఇన్ ట్రైమిస్టర్స్ మనం గుర్తించలేము. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఒకవేళ గుర్తించినా కూడా టర్మినేషన్కి పాసిబుల్ అవ్వదు.